ఇప్పుడు పంచాంగం అన్నారు. పంచాంగం అనేది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు పంచాంగం అనేది ఏంటంటే 7 రాశులు 12 రాశులు మొత్తం 6 అయితే ఇప్పుడు ఈ 6 రాశులు నేను ఎప్పుడెప్పుడు కూడా చాలా తక్కువ శాతంగా పంచాంగం మాట్లాడా. 6 మగ 6 ఆడ కదమ్మా. ఈ పంచాంగం ప్రభావం ఎలా ఉంటుందంటమ్మా, 108 నక్షత్ర జాతులకు సంబంధించిన జన్మనే ఉంటుంది. 108 అంటే ఏం తెలుసా అమ్మా, పరమాత్ముడు శివుడు స్మరణ ఏదైతే చేస్తాడో అమ్మా, ఒక జీవరాశులు మొత్తం ఈ 108 జీవరాశుల్లోనే పుట్టాలి. అంటే పరమాత్ముడు నిన్ను చూడాలి అంటే నువ్వు ఈ 108లోనే ఉంటావు. నీవు సముద్ర గర్భంలో ఉన్నావు అనుకోమ్మా, ఒక మత్స్య రూపంలోనో కానీ ఇంక వేరే రూపంలో, ఈ 108 రూపాల్లోనే ఉంటావు. ఈ 12 మాత్రం మానవ శరీరానికి మాత్రం సంబంధించినవి రాశులు. అంటే ఇందులో తారాబలం చూస్తారు. తర్వాత నీలో ఉన్న ఈ 12 రాశులలో రాశి అనేది ఏంటంటమ్మా, ఆల్రెడీ రాసున్న రాతని నీకు ఇవ్వడం. అంటే ఈ రాశుల వారికి ప్రభావం ఏంటంటే, కొంతమంది అంటారు సింహరాశి మాది కానీ పోయినసారి మీరు చెప్పినట్టుగా జరగలేదు అని అంటే, మరి పోయినసారి చెప్పినట్టు జరగలేదు అని అంటే ఇక్కడ పొరపాట్లు కూడా చాలా జరుగుతాయి మన దగ్గర. రాశులమ్మ పుట్టగానే ఒక సెకండ్ అటు ఇటు పోయినా కూడా రాశులు మొత్తం మారిపోతాయి. ఒక 1 మినిట్ అటు ఇటు అయినా మొత్తం మారిపోతాయి. ఇప్పుడు బేబీ అందులో పుడుతుంది తల్లి. పుట్టిన తర్వాత అక్కడ నుంచి మదర్ దాకా రానికనే ఒక 15 నిమిషాలు పడుతుంది. ఆ అక్యూరసీ టైం డాక్టర్ రాయాలన్నా కూడా ఆవిడకి వేరే షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి 1-2 మినిట్స్ 90% అమ్మ ఈ రోజుల్లో రాశులు అనేది కొంచెం అనుభవం ఉన్న వాళ్ళ ద్వారా మాత్రమే రాయించుకోవాలి. ఎట్లా ఒక 60-65 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు బిడ్డ యొక్క నాడి ఇలా పట్టుకొని బిడ్డ నెత్తి మీద ఇలా చేతి పెట్టి కూడా వాళ్ళ దగ్గర ఉన్న గమ్యస్థానాలని చూడగలరు. అంటే గండాలని కూడా చూడగలరు. మనం చూస్తాం కదమ్మా, కొన్ని సినిమాల్లో ఇలా చేతి పెట్టగానే కనబడుతుంది అంటారు కదా, అది రియల్గా ఉన్నది కాబట్టి సినిమాల్లో పెట్టారు. వాళ్ళకైతే ఊహ రాదు కదమ్మా. అలా కొంచెం బాగా అనుభవం ఉన్న పురోహితులు సాధువుల దగ్గర పోవడం శుభసూచకం.